ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన జీవితం చాలా భారం అయిపోయినట్లుగా ఉంటుంది. అనేకమైన సార్లు మనం చేసే పనిని బట్టి, మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితం అలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ వాగ్దానం మనల్ని చాలా బలపరుస్తూ ఉంటుంది. అదేంటంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే మన జీవితాల్లో ఏ పని చేసినా మనం దేవుని సహాయాన్ని కోరుకునే వారముగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని సహాయాన్ని కోరుకొని మనం దేవుని సహాయం ద్వారా ఆ పనిని కొనసాగిస్తామో, అది ఎంత భారమైన పని అయినప్పటికీ కూడా దేవుని శక్తి మనకి దొరుకుతుంది. దేవుని సహాయం మనకి దొరుకుతుంది. కాబట్టి ఆ భారము మనం మోయం కానీ దేవుడే మోస్తారు. ఆయనే మనల్ని ఆదుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు చేసే పనిని బట్టి అలసిపోతున్నావా? భారంగా ఉందా? లేకపోతే నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు చాలా భారముగా ఉన్నాయా? నిన్ను బలహీనపరుస్తున్నాయా? భయపడకము. సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బలపరిచేవారు. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు. ఆయన అరక్షణంలో నీ సమస్యలని తొలగిస్తారు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి ఇంకెందుకు భయపడుతున్నావు, దిగులు చెందుతున్నావు, భారముగా ఫీల్ అవుతున్నావు? నీ భారము మొత్తం యేసు ప్రభువు మీద ఉంచే నువ్వు రిలాక్స్ అయిపోతావు. దేవుని మీద ఆనుకో. ఎవని మనస్సు నా మీద ఆనుకుంటుందో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని ప్రభువు చెప్పారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? యేసు ప్రభువు మీద ఆనుకో. దేవుడు నీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తారు. నీ భారాన్ని తొలగిస్తారు. నీ పరిస్థితుల్ని దేవుడు సరిచేస్తారు. నీ మీద ఉన్నటువంటి ప్రెజర్ని దేవుడు తొలగిస్తారు. ఈరోజు చాలామంది జీవితాల్లో అందరూ చాలా ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతూ ఉన్నారు. అది ఎందుకంటే వారి జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి, పని ఒత్తిడిని బట్టి, పరిస్థితుల ఒత్తిడిని బట్టి, మనుషుల్లో వచ్చే ఎమోషన్స్, అవి దేవుడు మన జీవితాల్లో కంట్రోల్ చేస్తారు. దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మనం ఎమోషనల్గా స్టేబుల్గా ఉండగలుగుతాం. ఏమొచ్చినా దేవుడు చూసుకుంటారు కదా, నాకెందుకు, ప్రశాంతంగా ఉండాలి నేను, నా దేవుడు నా పక్షముగా ఉన్నారు, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు దిగులు చెందాలి, దేవుడు నా పక్షంగా వ్యాజ్యమాడతారు కదా, దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తారు కదా అనేటువంటి గొప్ప విశ్వాసం కలిగి మనం ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు ఆయన నీ భారం తొలగిస్తారు, నిన్ను ఆదుకుంటారు, నీతో పాటు నడుస్తారు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులైనా దేవుడు వాటిలో నుంచి, వాటి గుండా నిన్ను తీసుకెళ్తారు. కానీ ఆ క్లిష్టమైన పరిస్థితులు నిన్ను మృంగివేయవు. ఆ క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు అక్కడే ఉండిపోవు. ఆ క్లిష్టమైన పరిస్థితుల గుండా దేవుడు విజయపు అంచుల్లోకి దేవుడు నిన్ను తీసుకువెళ్తారు. అది యేసయ్య గొప్పతనం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం దేవుని మీద మన భారాన్ని మోపుదాం. ఆయనే మనల్ని ఆదుకుంటారు కాబట్టి ఆయన మీద ఆనుకుందాం. ఆయన ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందుదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.